నది ఒడ్డున ఉన్న ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో శ్యామీ అనే ఒక పడవవాడు ఉండేవాడు. ఆ గ్రామంలో అందరికీ అతను బాగా తెలిసినవాడు. ఎండలో అయినా వానలో అయినా నది ప్రశాంతంగా ఉన్నా తుఫాను వచ్చినా గ్రామస్తులను సురక్షితంగా నదిని దాటించేవాడు శ్యామీ. కాని శ్యామీ చేతుల్లో కాదు, అతని హృదయంలో ఒక భారమైన బరువు ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక దురదృష్టకరమైన నదీ ప్రమాదంలో శ్యామీ తన చిన్న తమ్ముణ్ణి కోల్పోయాడు. ఆ రోజునుంచి శ్యామీ తనను తానే నిందించుకుంటూ జీవించేవాడు. నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే, ఏదైనా భిన్నంగా చేసుంటే? ఈ ప్రశ్నలు అతని మనసును రోజూ వెంటాడేవి. అతని నడక నెమ్మదించింది, ముఖంలో చిరునవ్వు మాయమైంది. ఒకప్పుడు రాత్రిళ్ళూ మంటల దగ్గర నవ్వుతూ మాట్లాడే శ్యామీ ఇప్పుడు మౌనంగా మారిపోయాడు. గ్రామస్తులకు ఇది గమనించకుండా ఉండలేదు. ఒక ఉదయం అమీనా అనే చిన్న అమ్మాయి శ్యామీ పడవ దగ్గరకు వచ్చింది. ఆమె పెద్ద అమాయకమైన కళ్లతో అడిగింది, అంకుల్ శ్యామీ, మీరెప్పుడూ ఇంత బాధగా ఎందుకుంటారు? శ్యామీ లోతైన ఊపిరి తీసుకుని అన్నాడు, పాపా, నేను నిన్నటి భారాన్ని మోస్తున్నాను. అమీనా కొంచెం ఆలోచించి మృదువుగా చెప్పింది, అయితే అంకుల్, మీరు నిన్నటినే మోస్తుంటే ఈ రోజును ఎలా చూడగలుగుతారు? ఆ మాటలు శ్యామీ హృదయాన్ని తాకాయి. ఆ సాయంత్రం శ్యామీ నది ఒడ్డున కూర్చుని నీటిని చూస్తూ ఉండిపోయాడు. నది ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడదు, ఏదీ పట్టుకుని ఉంచదు, అది కేవలం ముందుకే ప్రవహిస్తుంది. అప్పుడే శ్యామీకి ఒక నిజం అర్థమైంది. తన గతం కూడా నదిలాంటిదే, కాని అతను మాత్రం ఆ నదిలోని రాళ్లన్నీ తన పడవలో వేసుకుని మోస్తున్నాడు. ఆ రాళ్లే తనను ముందుకు వెళ్లనివ్వడం లేదు. ఆ రోజునుంచి శ్యామీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తాను నిన్నటిని గుర్తుంచుకుంటాడు, కాని మోసుకోడు. తన తమ్ముడి జ్ఞాపకాన్ని బాధతో కాదు, పూర్తిగా జీవిస్తూ గౌరవిస్తాడు. మరుసటి ఉదయం శ్యామీ లోతైన ఊపిరి తీసుకుని పడవలోకి అడుగుపెట్టాడు. ఎదుగుతున్న సూర్యుణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు. చాలా సంవత్సరాల తర్వాత అతని మనసు తేలికగా అనిపించింది. పడవ నదిపై మెల్లగా ఊగుతుండగా శ్యామీకి స్పష్టంగా అర్థమైంది. గతం వెనక ఉంది, భవిష్యత్తు ముందుంది, కాని ఈరోజు ఒక విలువైన బహుమతి. ఆలోచన: మన జీవితాల్లో కూడా మనమే మన భుజాలపై నిన్నటి తప్పులు, నష్టాలు, బాధలు మోస్తుంటాం. కాని నిజమేంటంటే నిన్నటి రోజు ఒక పాఠం, శిక్ష కాదు. నడి మనకు ఒకటి నేర్పుతుంది: వదిలేయడం, ముందుకు ప్రవహించడం, కొత్త రోజును భారం లేకుండా స్వీకరించడం. గతాన్ని గౌరవించండి, కాని మోసుకోకండి. ఎందుకంటే జీవితం చాలా విలువైనది, ఈరోజు చాలా అందమైనది, నిన్నటి చేత బందీగా ఉండటానికి కాదు.